ఊరువాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు భక్తులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహాగణపతి దర్శనానికి క్యూ కట్టారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి దగ్గర మరింత సమాచారాన్ని విజయ్ శర్మ అందిస్తారు. ఊరువాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకున్నారు భక్తులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహాగణపతి దర్శనానికి క్యూ కట్టారు. ఊరువాడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకుంటున్నారు భక్తులు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహాగణపతి దర్శనానికి క్యూ కట్టారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారాన్ని విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ, ఖైరతాబాద్ దగ్గర రద్దీ ఎలా ఉంది? కొద్ది దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం జరుగుతున్నది. ఉదయంకు ఇప్పుడు చూస్తే ఉదయం నుంచి కూడా వర్షం కురవడంతో అనేక మంది భక్తులు కొంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వర్షం తగ్గడంతో ఒకేసారి బడా గణపతి దగ్గర పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ అనేది నెలకొంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ప్రత్యేకంగా రోప్ పార్టీలు వేసి భక్తులందరినీ అయితే త్వరగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచే ఎక్కువ శాతం రద్దీ కనిపిస్తున్నది. ఒకసారి విజువల్లో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రి అవుతున్న కొద్దీ ఏ రకంగా భక్తులు బడా గణపతిని దర్శించుకునేందుకు వస్తున్నారో మనం చూడొచ్చు. మొత్తంగా కూడా 3 క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులందరూ ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొదటి రోజు వినాయక చవితి మొదటి రోజు కావడంతో సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు నగరవాసులు అయితే తరలిరావడం జరుగుతున్నది. ఉదయం అంతా ఇళ్ల దగ్గర పూజలు చేసుకొని ఇప్పుడు సాయంకాలం బడా గణపతిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. వారికి అనుగుణంగా పోలీసులు కూడా త్వరగా భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్యూ లైన్లు మొత్తంగా కూడా నిండిపోయి ఉండటంతో కొంత ఇబ్బందులు కూడా భక్తులు పడుతున్నటువంటి సిచ్యువేషన్లు ఇక్కడ ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు ఎప్పటికప్పుడు రోప్ పార్టీలను వేసి వారందరినీ కూడా పంపిస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాము. ఇందాకే ఖైరతాబాద్ మహాగణపతికి కూడా 1,00,000 రుద్రాక్ష మాలను కూడా సమర్పించారు. మొత్తంగా బడా గణపతికి సంబంధించి మొదటి రోజు 1,00,000 రుద్రాక్ష మాలను కూడా ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు సమర్పించడం జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది ఫస్ట్ టైం నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. మాటలో చెప్పలేని సంతోషాన్ని. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వచ్చాము. ఈసారి ఏంటంటే పీస్ఫుల్, మన దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్నాయి కదా, ఈసారి పీస్ఫుల్ గణేషుని పెట్టారు. చాలా మంచిగా ఉంది. ఎవ్రీ ఇయర్ చూస్తాం. మహబూబ్ నగర్ నుంచి వస్తాం.
ఈ ఇయర్ చాలా మంచిగా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఫ్రీ కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ ఉన్న ఏమన్నా మొక్కుతే ఇక్కడ నెరవేరుతాయని. జై బోలో గణేష్ మహారాజ్కి జై. తొండుపల్లి శంషాబాద్ దర్శనం ప్రతిసారి వస్తామన్నా, వినాయకుని దగ్గర ప్రతిసారి వస్తాం, చేస్తాము. ప్రతిసారి వస్తాం మేము శంషాబాద్. ఓకే. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా మానిటర్ చేస్తున్నారు. చిన్నపిల్లలు మహిళలకు సంబంధించి కూడా వారికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరిని త్వరగా పంపించేందుకు కూడా భక్తులు చూస్తున్నారు. మీరు ఎక్కడ చూస్తున్నారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. దేవుడి దర్శనం కోసం వరంగల్ నుంచి వచ్చాము. ఎంతో ఫస్ట్ టైం వచ్చాను, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆ దేవుడి దర్శనం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. దాదాపు ఒక 32 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం, భక్తజన సందోహం అయితే మొత్తం కనిపిస్తున్నది. ప్రధానంగా అన్ని క్యూ లైన్లకు సంబంధించి నిండిపోవడంతో రోప్ పార్టీపై మొత్తంగా కూడా అందరిని ఎక్కడికక్కడ పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. ఇది మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున యువత కానీ భక్తులు కూడా మొదటి రోజు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి తరలి రావడం జరుగుతున్నది. మరి కాసేపట్లో 9 గంటలకు మొదటి రోజు వినాయక చవితి సందర్భంగా బడా గణపతికి మహా ఆరతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక శోభతోనైతే ఖైరతాబాద్ బడా గణపతి వద్ద వినాయక చవితి మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 గంటలకు బడా గణపతి యొక్క తొలి పూజ అనంతరము మధ్యాహ్నం వరకు కూడా కొంత విఐపీల తాకిడి ఉండే. సాయంత్రం 4 గంటల నుంచి సాధారణమైనటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. ఇక్కడ అన్ని టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. పోలీస్ శాఖతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో పనిచేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు అయితే త్వరగా పంపిస్తున్నారు. క్యూ లైన్లో ఎక్కడ కూడా నిలిచిపోకుండా, ఎందుకంటే రద్దీ బట్టి బారిగేట్లను కూడా ఓపెన్ చేసి భక్తులను ఇక్కడ సెంటర్ వినాయకుడిని చూసే విధంగా ఏర్పాట్లు అయితే కల్పిస్తున్నారు. మొదటి రోజే ఈ రకంగా రష్ ఉండడంతో పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినారు. మొత్తంగా కూడా వినాయక చవితి వేడుకలంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. సో ఈరోజు తొలి రోజు కావడంతో సాయంకాలం అయితే విపరీతమైనటువంటి రష్ అయితే భక్తుల రద్దీ అయితే ఇక్కడ కనిపిస్తున్నది. రాత్రి 11 వరకు కూడా ఈ రకమైనటువంటి రద్దీ కొనసాగే అవకాశం ఉంది. 11 తర్వాత రాత్రి 12 గంటలకు దర్శనం నిలిపివేస్తామని చెప్పి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇది ఖైరతాబాద్ బడా గణేశం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. చంద్రిక.